Vizag and Uttarandhra. On 29th night, Dine with the Stars అని ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం. స్పెషల్ డిన్నర్ విత్ స్టార్స్ ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్ నెంబర్ ఆఫ్ పీపుల్. అలానే ఒక తంబోలా ఈవెంట్ ఉంది, అది కూడా ఎక్స్క్లూజివ్లీ బీయింగ్ హెల్డ్ ఇన్ హైదరాబాద్ ఇన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం. ఇది ఇండస్ట్రీ నార్మలీ వెన్ ఎవర్ దెర్ ఇస్ అన్ఫార్చునేట్ థింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద స్టేట్, ఇండస్ట్రీ ఆల్వేస్ కమ్స్ ఫార్వర్డ్. ఆన్ దట్ వీ హ్యావ్ డన్ దిస్ ఈవెంట్. కని విని ఎరగని ఇటువంటి విపత్తు వైజాగ్ జరిగినప్పుడు ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు అందరూ ఇచ్చారు. ఈ ఇండస్ట్రీలో కమిటీలుగా ఏర్పడి ఇట్లా అన్నాం కన్నా ఇండస్ట్రీ అంతా కలిపి ఒక్క కమిటీగా మనం ఎవరు ఏ పోస్టులు ఏ ఇట్లు కాకుండా మనం పని చేయడమే ముఖ్యంగా అనుకుని ముందుకొచ్చి ఒక 12 hours ప్రోగ్రామ్, అంటే ఇది సామాన్యం కాదండి. 12 hours టీవీలో ఒక ఎంటర్టైన్మెంట్ని మెయింటైన్ చేయగలగడం అనేది చాలా కష్టతరమైన పని. దానికి ఇండస్ట్రీలో అందరూ కోఆపరేట్ చేసి అందరు స్టార్స్ ఎవ్వరు ఎగ్జంప్షన్ లేకుండా అందరు స్టార్స్ వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్లో పాల్గొనడమే కాకుండా అంతకు ముందు రోజు డైన్ విత్ ది స్టార్స్ అంటే ₹1,00,000 డొనేషన్ ఇవ్వగలిగితే ఒక భార్యాభర్త కానీ ఒక అన్నదమ్ముడు కానీ ఇద్దరు ఈ డైన్ విత్ ది స్టార్స్ అందరు స్టార్స్ అక్కడికి వస్తారు. ఆ ముందు రోజు అందరితోటి వారు విందు చేయొచ్చు. దానికి 250 టికెట్లు మాత్రమే, దానికి టికెట్ అని అనకూడదు, ఇట్స్ ఎ డొనేషన్. సో ద హోల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆన్ November 30th చాలా పెద్ద ఈవెంట్ చేస్తున్నాం. ఇట్స్ గోయింగ్ టు బి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆన్ జెమినీ టీవీ ఫ్రమ్ మార్నింగ్ 10 to night 10 o'clock. అండ్ ప్రేక్షకులకు తప్పకుండా అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే అది జరుగుతున్నప్పుడు దే హ్యావ్ ది ఆపర్చునిటీ టు కంట్రిబ్యూట్ లాట్ ఆఫ్ చారిటీ ఫర్ ద హోల్ కాజ్. Some of the remaining pictures that I saw when I first came to Hyderabad 2 days back broke my heart. My brother who's in the Navy, who was working here, the stories he told me, they literally shattered me. In my capacity, I feel I'm very lucky that I'm able to contribute in some way. దాదాపు 50 నుంచి 60 వేల కోట్ల మధ్య డ్యామేజ్ అయిందనేది ప్రాథమికంగా అంచనా వేసాం. నిన్నటి నుంచి సెంట్రల్ టీమ్స్ కూడా మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాయి. మరి ఒక పక్క కేంద్ర ప్రభుత్వ సాయం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ సాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఇండివిజువల్ వ్యక్తులు కావచ్చు, ఎంతోమంది ఎన్నో రకాలుగా దీంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. ఇటువంటి విపత్తులో మేము కూడా ఎంతో కొంత మేము ఆదుకుంటామని చెప్పని ముందుకు వస్తున్న నేపథ్యం. మన వైజాగ్లో 17th ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రిలీఫ్ వాటిలో కష్టపడ్డ ఆఫీసర్స్ సన్మానం చేశామో ఆ రోజుకి దాదాపు 110 కోట్ల రూపాయలు డొనేషన్స్ వచ్చాయి. అలాగే ఒక 100 crores పైగా ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాళ్ళ 1 day 2 day శాలరీస్ వచ్చాయి. దాదాపు 210 crores మనకి మన 17వ తారీఖు వచ్చాయి. ఆ తర్వాత కూడా కంటిన్యూగా ఇట్స్ ద ఫ్లో. వైజాగ్ అనేది ఖచ్చితంగా ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఒక హ్యాపెనింగ్ ప్లేస్. ఇది రాష్ట్రానికి కాదు, ఈ దేశానికి ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఒక నర్వ్ కింద తయారవుతా ఉంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రావాలని చెప్పని మరొక్కసారి వైజాగ్ హుదూ తుఫాను సంబంధించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక 1 week నుంచి వస్తామంటే రేపు 30వ తారీఖు ప్రోగ్రామ్ కోసం ట్రయల్ చేస్తూ ఉన్నారు, ఎక్సర్సైజ్లన్నీ కూడా. మరి చూస్తుంటే కానీ పచ్చదనం అంతా సర్వనాశనం అయిన సంగతి మనం చూసాం. అందరికీ బాధ కలిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నప్పటికీ కూడా ప్రజలు కూడా ముందుకు వచ్చి మా వంతు సహాయం చేస్తామని చెప్పి వచ్చిన సంగతి మీరు అందరూ చూశారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అన్ని సంస్థలు వచ్చాయి, ఇండస్ట్రీస్ వచ్చాయి, స్వచ్ఛంద సంస్థలు వచ్చాయి. అదేవిధంగా ఈరోజు ఫిలిం ఇండస్ట్రీ ఒక పెద్ద స్టార్ నుంచి కింద ఉండేటువంటి చిన్న ఆర్టిస్ట్ వరకు కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విశాఖ నగరాన్ని పునర్నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషదాయకమైన విషయం. అంటే యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఎంత అమౌంట్ వస్తుందో ఇంతవరకు తెలియదు. వాళ్ళు కొంత టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు యాక్చువల్ రిలయన్స్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ ఇటువంటి కాస్త పెద్ద ఇండస్ట్రియల్ హౌస్లో వచ్చి ఇచ్చినప్పుడు మన దానికి మ్యాచింగ్ కింద మనం ఇస్తున్నాం. వాళ్ళు సపోజ్ ఒక 5 crores ఇచ్చారనుకోండి, మనం ఒక 5 crores దానికి పెట్టి వాళ్ళు ఏదో ఒక విలేజ్ ఎక్కడో అడాప్ట్ చేసుకుని ఒక 1000 houses, ఒక 500 houses కొంతమంది సెలెక్ట్ చేసుకుని అక్కడ సపరేట్గా ఈ సైక్లోన్స్ ఇటువంటివన్నీ కూడా రిజిస్టర్ చేసే విధంగా వాళ్ళని కట్టమని చెప్పి చెప్తున్నాం. కాబట్టి వీళ్ళు కూడా ఇండస్ట్రీ కూడా వీళ్ళు ఎంత అయితే కలెక్ట్ చేస్తారో అంత గవర్నమెంట్ నుంచి కూడా మ్యాచింగ్ ఇచ్చి వాళ్ళు ఏదైనా ఒక సపరేట్ ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తామంటే ఆ విధంగా చేస్తాం. లేదు సీఎం గారికి ఇచ్చి రిలీఫ్ ఫండ్లో ఏదైనా ఒకటి చేయమన్నా దానికి సిద్ధంగా. That you'll be hearing me on Twitter, and what better reason than to say I love you for all the love that you've given me
all the 10 million heartbeats of